సర్వశక్తి కృపా మాహుల్యం కలిగిన పరలోకపు రాజా, మీ పాదములకు లెక్కలేని స్తుతి వందనాలు. దయామడమైన తండ్రి స్తోత్రములు, పరిశుద్ధుడైన దేవా స్తోత్రములు, పరలోకపు రాజా స్తోత్రములు, సత్యస్వరూపి స్తోత్రములు, నీతి స్వరూపి స్తోత్రములు, న్యాయాధిపతి స్తోత్రములు, జీవాధిపతి స్తోత్రములు, కృప కలిగిన దేవా స్తోత్రములు, నిన్న నేడు రేపు ఏకరీతికున్న స్తోత్రములు, ఆశ్చర్యకరుడ స్తోత్రములు, బలవంతుడైన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. గత దినములన్నింటిలో క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా చెల్లించుకొంచున్నాం తండ్రి. 2024 సంవత్సరం ప్రభావ జనవరి 1వ తారీఖు నుంచి నాయన నా తండ్రి మరి అక్టోబర్ 31వ తారీఖు వరకు నీ సజీవమైన రెక్కల నీళ్ళ మమ్మల్ని దాచి కాచి సంరక్షించి నవంబర్ నెల 11వ నెల ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు. 16 దినాలు మమ్మల్ని దాచిన దేవా నీకు వందనాలు. 17వ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినంలో ప్రభు ఈ కాలంలో ఆరాధనలో పాలు పొందుకుని మరలా తిరిగి సాయంకాలం నాయన శాలేయ మందిరంలో చేరి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని మహింపరచడానికి గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మరి శాలేయ మందిరంలో ప్రభు నాయన స్త్రీల ఆరాధన జరుగుతుండగా బిడ్డలందరూ సకాలానికి రావడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు బట్టి బ్రతుకులు వేడుకొంచున్నాను తండ్రి. వచ్చిన బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. స్త్రీల ఆరాధనలో పాలు పొందుకున్నటువంటి ప్రతి బిడ్డ పైన నీ ఆత్మను కృంభనింపచేయమని అడుగుతున్నాను దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. పాటలు పాడుచుండగా నీ ఆత్మ నడిపింపుని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆరాధన చేసిన బిడ్డను మీరు ఆత్మలు ఎత్తి పెట్టుకోమని అడుగుతున్నాను. నీ వాక్యాన్ని అందించలేనటువంటి బిడ్డను ప్రభు నాయన నచ్చిన మరుగులో నుంచి మీరే మాట్లాడమని నీ పాదాలు బట్టి బ్రతుకులు వేడుకొంచున్నాను తండ్రి. కూడి వచ్చిన మాకు ఎలాంటి వర్తమానం అవసరత ఉన్నదో బిడ్డలో కాదు ప్రభు మీరుండి మాట్లాడి మమ్మల్ని బలపరచు స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. వట్టిగా వచ్చిన్నాం ప్రభా నాయన. ఖాళీ పాత్రల ప్రభా నీ వాక్కులతోనూ నీ ఆత్మతోనూ నిండాలుగా నింపబడి నాయన తిరిగి మా అమ్మ గృహాలకి నీ మెండేల దీవులతో వెళ్ళడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు బట్టి బ్రతనాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆది అంతం నీవున్న దేవుడే కనుక ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షులు వహించి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని సంఘ బిడ్డలందరూ సకాలానికి రావడానికి మీరే సహాయం చేయమని కృప వెంబడి కృప దీవుని వెంబడి దీవులు దయచేయమని మేలులతో నింపి మహిం పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయనను నా నోటనుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపి
స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మెచ్చికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యేక పాట శుభశ్రీ గారు పచ్చిపో ఆడతారు. దేవుని నామానికి వందనాలండి. మరి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘానికి వందనాలు. మరి మా విజయ్ కుమార్ ఆంటీ మరి మేము అందరం మాన్కొండ ఫ్యామిలీస్ అన్నమాట. మేము వైజాగ్ నుండి వచ్చాము. ఇలా సంతోషంగా ఉంది మాకు ఇలాగా సహవాసంలో ఉండడం. ఓర్పు సహనము కలిగి విశ్వాసముతో సాగుమా ప్రేమ నిరీక్షణ విడువక గురి యొద్దకే పరుగెత్తుమా దాచబడియున్నది సంపూర్ణ బహుమానం పొందుకుంటావు నీవు ప్రభు యేసుని ద్వారానే. ఆ శోధన వేదనలోను కలిమిలేములైనను నిరాశ నిస్పృహలోను యేసు వైపు చూచుచు ధైర్యముగా సాగుమా నీ జీవిత యాత్రలో దయనెన్నడు విడువకుమా యేసు వైపు చూచుచు ధైర్యముగా సాగుమా నీ జీవిత యాత్రలో దయనెన్నడు విడువకుమా. ప్రార్థన జీవితం విడువకు ప్రభు సహవాసం వదలకు వాగ్దానములను మరువకు నీతి మార్గము సడలకు ప్రార్థన జీవితం విడువకు ప్రభు సహవాసం
సడలకు వాగ్దానములను మరువకు నీతి మార్గము సడలకు నీచ జీవమే బహుమానం నీతి సూర్యుడు నీ జీవం కనికరపుడు నీకేడెమో కనుపాపవలె నిన్ను కాపాడును నీవు నీకేడెమో కనుపాపవలె నిన్ను కాపాడును సహనము కలిగి విశ్వాసముతో సాగుమా ప్రేమ నిరీక్షణ విడువక గురి యొద్దకు పరుగెత్తుమా దాచబడి ఉన్నది సంపూర్ణ బహుమానం పొందుకుంటావు నీవు ప్రభు యేసుని ద్వారానే ఎవరైనా ప్రత్యేక పాట పాడాలనుకుంటే వచ్చి పాడచ్చు. రాజా నీ సన్నిధిలో పాడుకుంటూ మనందరం దేవుణ్ణి ఆరాధించుకుందాం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా
బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ప్రత్యేక పాట పాడిన సుభాషిణి గారికి వందనాలు, అలాగే యవనస్తులకి అందరికీ వందనాలు. ఇప్పుడు గ్రూప్ సాంగ్స్ పాడుకుందాం. ప్రత్యేక పాట పాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిద్ధపడండి. హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము.
హల్లెలూయా. ప్రత్యేక పాట పాడిన వాళ్ళు వచ్చి పాడాలి. థ్యాంక్ యూ అండి. మరలా ఈ అవకాశం ఇచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం మారని దేవా స్తోత్రములు, కాలములెన్నో మారినా మార్పు చెందని దేవుడవయ్య. నిన్న నేడు నిరంతరం మారని దేవా స్తోత్రములు, కాలములెన్నో మారినా మార్పు చెందని దేవుడవయ్య. ఆహాహాహా ఆహాహాహా ఆహాహాహా. ఆనాడు ఇశ్రాయేలీలకు తోడయ్యుండి విడిపించావు. ఆనాడు ఇశ్రాయేలీలకు తోడయ్యుండి విడిపించావు. పగటి మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా, పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా నీ మహిమ కనుపరచావు. ఆహాహాహా ఆహాహాహా ఆహాహాహా. నిన్న నేడు నిరంతరం మారని దేవా స్తోత్రములు, కాలములెన్నో మారినా మార్పు చెందని దేవుడవయ్యా. తల్లి గర్భము నుండి నిన్ను నేటి వరకు నడిపించనే. తల్లి గర్భము నుండి నిన్ను నేటి వరకు నడిపించనే. ఎన్నడు నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయడు, ఎన్నడు నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. ఇమ్మానుయేలైన దేవుడు, ఇమ్మానుయేలైన దేవుడు. ఆహాహాహా ఆహాహాహా ఆహాహాహా. నిన్న నేడు నిరంతరం మారని దేవా స్తోత్రములు, కాలములెన్నో మారినా మార్పు చెందని దేవుడవయ్య. నిన్న నేడు నిరంతరం మారని దేవా స్తోత్రములు, కాలములెన్నో మారినా మార్పు చెందని దేవుడవయ్య. మార్గము సత్యము జీవము దీర్ఘాయువు నిచ్చు నాయనే. మార్గము సత్యము జీవము దీర్ఘాయువు నిచ్చు నాయనే. ఆయన త్రోవలయందు కూడి ఎడమల తొలగక, ఆయన త్రోవలయందు కూడి ఎడమల తొలగక నడచిన పరలోకం చేర్చును, నడచిన పరలోకం చేర్చును. ఆహాహాహా ఆహాహాహా నిన్న నేడు నిరంతరం మారని దేవా స్తోత్రములు, కాలములెన్నో మారినా మార్పు చెందని దేవుడవయ్య. నిన్న నేడు నిరంతరం మారని దేవా స్తోత్రములు, కాలములెన్ని మారినా మార్పు చెందని దేవుడవయ్య. ఆహాహాహా ఆహాహాహా ఆహాహాహా. ప్రైజ్ ది లార్డ్.
ప్రత్యేక పాట పాడిన సుభాషిణి గారికి వందనాలు. ఇప్పుడు పెద్దమ్మ గారు స్టేజ్ మీదకి రావాలని అందరూ క్లాప్స్ కొట్టండి. అలాగే అమ్మగారు కూడా రావాలని కోరుకుంటున్నాం. అమ్మగారు రండి. ఇప్పుడు అందరం గ్రూప్ సాంగ్ పాడుకోవచ్చు. సేల్ సంవత్సరం హల్లెలూయా. హల్లెలూయా. కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో, ఆర్పటమే నా యేసుని సన్నిధిలో, పాపమంత పోయెను రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తు అందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో, పాపమంత పోయెను రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తు అందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో, కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పటమే యేసుని సన్నిధిలో, దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే, ఆత్మైన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్య కార్యమే, దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే, ఆత్మైన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే, కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో, శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయం జయం జయమిచ్చును, ఏకముగా కూడి ఓ సన్నను పాడి ఊరంతా చాటెదను, శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయం పైన జయమిచ్చును, ఏకముగా కూడి ఓ సన్న పాడి ఊరంతా చాటెదను, కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాల్చి వేసిన సోకాలు గుండెను చీల్చి వేసిన కష్టాల కొలిమి కాల్చి వేసిన సోకాలు గుండెను చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కరిగిపోయిన నాకున్న బలిమి తరిగిపోయిన నాకున్న బలిమి కరిగిపోయిన నాకున్న బలిమి తరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా అడుగులు తడబడినా అలసట పైబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు శ్రమలోనైనా నన్ను విడువడు హల్లెలూయా హల్లెలూయా స్త్రీల సమాజం కొరకు ప్రత్యేక వాక్యం దేవి గారు వచ్చి చదవాలి. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 15 నుండి 26 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడునకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును, తామైనను తమ పితరులైనను ఎరగని జనములోనికి వారిని చెదరగొట్టుదును, వారి నిర్మూలము చేయు వరకు వారి ఎంబడి ఖడ్గమును పంపుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారును పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతిమే, సిగ్గునొందితమే, వారు మన నివాసమును పడగొట్టగా మనము దేశం విడవలసి వచ్చెనే అని సియోనులో రోదధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోట మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములో యవ్వనలు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము. చేల మీద పెంట పడినట్లు
పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవడనూ లేకపోవును. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్యం చదివిన దేవి వందనాలు. ఇప్పుడు ఆరాధన కొరకు మార్తమ్మ గారు వచ్చి ప్రార్థన చేయాలి. స్తోత్రము 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 తండ్రి, నా ప్రభా నా యేసయ్య, మహాపరిశుద్ధుడైన నా ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా నాయన. దేవా నా ప్రభా యేసయ్య, ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా నాయన యేసయ్య తండ్రి ప్రభా మేము స్త్రీల కూడుకు ప్రభా నాయన యేసయ్య దేవా నాయన మేము ఎంతగానో ప్రభా నాయన యేసయ్య సంతోషంతో ప్రభా నాయన మేమందరము కూడి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం మాకు తండ్రి ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా నాయన. దేవా నాయన యేసయ్య మేము యాపాటి వాళ్ళము ప్రభా నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా ప్రభా ఇంతవరకు ప్రభా మీరు పాటల్లో ఉన్నాం ప్రభా నాయన, వాక్యంలో ఉన్నారు ప్రభా నాయన యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా నాయన. దయగల నా తండ్రి, ప్రేమగల రాజా నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా నాయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. బిడ్డలో తండ్రి ప్రభా నాయన ఎంతగానో ప్రభా తండ్రి 4 రోజులు ప్రభా పాటలలో ప్రభా నాయన ఎంతగానో శ్రద్ధగా ప్రభా నాయన తండ్రి ప్రభా పాడి ప్రభా స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు వేలాది స్థుతులు, కోట్లాది స్థుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా నా ప్రభా నాయన యేసయ్య తండ్రి నాయన మేము ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభా నాయన నీకు వేలాది స్థుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా ప్రభా నాయన నా తండ్రి నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా నాయన మరి ఒకరు ప్రభా రెండో ప్రార్థనలో ప్రభా నీ ప్రతిఫలం మాకు దయచేయమని అడుగుతున్నాడు తండ్రి నాయన. దేవా నా ప్రభా ఇదిగో నా ప్రభా యేసయ్య ఈ కూడుకు పెట్టిన ప్రభా అమ్మగారిని అయ్యగారిను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డలు ఎంతగానో ప్రభా మా గురించి ఎంతగానో కష్టపడి ప్రభా నాయన దూరం నుంచి ప్రయాసపడి ప్రభా వస్తున్నారు ప్రభా. ఆ బిడ్డలకు తండ్రి నాయన మేము ఎంతగానో తండ్రి యేసయ్య తండ్రి నాయన ఆ బిడ్డలకు తండ్రి మేము తోడుగా వాడుగా ప్రభా నిలబడి ప్రభా బిడ్డలకు తండ్రి నాయన మేము శాంతి సమాధానం నింపమని అడుగుతున్నాం ప్రభా నాయన. యేసయ్య నీకు వందనాలు తండ్రి. పెద్దమ్మ గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. దేవా నాయన అమ్మగారికి ఇచ్చిన ఇతర బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డలు చదివే చదువుల్లో తండ్రి మీరు తోడుగా నీడుగా ఉండి తండ్రి నడిపించండి ప్రభా నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ కుటుంబాన్నంతటి నేను నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా నా ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రభా నాయన ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఏ బాధలతో ఉన్నారో ప్రభా బిడ్డలందరినీ ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా నాయన మేము యాపాటి వాళ్ళం ప్రభా నాయన యేసయ్య తండ్రి అనడానికి కూడా అర్హత లేని వాళ్ళం ప్రభా నాయన. మాకు అంత ధన్యత ఇచ్చినందుకు మీకు వేలాది స్థుతులు, కోట్లాది స్థుతులు, స్తోత్రాలు ప్రభా నాయన. దేవా నా ప్రభా నాయన తల్లి విడిసిన తండ్రి విడిసిన నేనడవాడిని నా దేడవ నా ప్రభా నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా నా యేసయ్య నీకు వేలాది స్థుతులు తండ్రి నా ప్రభా. దేవా నా ప్రభా ఇదిగో నా ప్రభా అప్పుడు ప్రభా నాయన వాక్యం చెప్పే బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ బిడ్డ అయితే ఏ వాక్యం తీసుకున్నారో ప్రభా ఆ వాక్యం ప్రభా బిడ్డలకు నిలబడి తండ్రి నాయన ధైర్యాన్ని దయచేసి చెప్పడానికి మాకు అర్థమయ్యే రీతిలో దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డకు ధైర్యంని దయచే ప్రభా నాయన. నీ శాంతి సమాధానం మా బిడ్డలపై కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. దేవా నా ప్రభా యేసయ్య ఇదిగో నా తండ్రి నా ప్రభా నాయన ఇక్కడ ఉన్న తండ్రి నాయన బిడ్డలందరూ ప్రభా నీ వాక్యం తెలుసుకునే భాగ్యం దయచేయమని ఈ సిని ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన మార్తమ్మ గారికి వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాక్యం చదువుకున్నాం. మొదటి వాక్యం నా పావురమా నిష్కలంకురాలు ఒకటే, ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ, రాణులు ఉపపత్నులను దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమను కళంకము గలదై, వివిధ సైన్య సమభీకర రూపిణియగును. ఈమె ఎవరు?
హృదయం తెలిసి తలుచుకుంటూ సంజయ్ గారికి వందనాలు తెలుసుకుంటూ రెండవ వాక్యం విజయ్ గారు వచ్చారు. మత్తయి 25:1-4. ఈ దినము ఏర్పరచబడిన వాక్యము మత్తయి 25. ఈ దినము ఏర్పరచబడిన వాక్యం మత్తయి 25:1-5 విధంగా చదువుతుంది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనకు బయలుదేరిన 10 మంది కన్యకులు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుడి. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్యం చదివిన విద్యార్థి వందనాలు తెలుసుకుంటూ మూడవ వాక్యం ఇందిరా గారు వచ్చి 1 పేతురు 3-6. అటువంటి స్త్రీలారా మీరు మీ స్వర పురుషులకు లోబడి ఉంటుంది. అందువలన వారిలో ఎవరైనా వాక్యమును అవేదరైతే వారు భయముతో కూడిన మీ పవిత్రాత్మను చూసి వాక్యం లేకుండా తమ భార్యలు రాబట్టి వచ్చింది. ధరలు అల్లుకుని బంగారం పెట్టుకునిడు, వస్త్రములు ధరించుకునిడు, వెలుపడి అలంకారం మీకు అలంకారంగా ఉండగా సాధనమైతే మృదువునైన గుణము అక్షరాలుగా మీ హృదయములంతా రంగ స్వభావం మీకు అలంకారంగా ఉండలేదు. అది దేవుని దృష్టికి మిగలగలదు. దేవుని వాక్యం ఉంచుతున్నారు. వాక్యం చదివిన విద్యార్థి వందనాలు తెలిసినప్పుడు తెలియజేస్తూ మొదటి ప్రసంగం వరకు ప్రార్థన చేసుకుంటాం. సరోజిని గారు వచ్చి ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 మీ బంగారు పదార్థాలు స్తోత్రం స్తోత్రం తండ్రి గాయగలు ఉంటారు. ప్రతి విషయంలో స్తోత్రం దాని కూడా తండ్రి ఈ సమయంలో మాకు ఇచ్చిన మీకు కోట్ల స్తోత్రం తండ్రి తండ్రి వృక్షంగా తండ్రి తండ్రి ఈ ఆలయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తగ్గించుకోవచ్చు తీసుకుంటారు. మీకే స్తోత్రం తండ్రి తండ్రి ఈ సమయంలో ఉన్న తండ్రి సేవకుడు జరుపుకుంటున్న తండ్రి ప్రభు చూపించడానికి మీకు వందనాలు స్తోత్రాలు ఆయన చేసే ప్రతి పనులు తండ్రి మీ కృపను దైవ తెలియటం వాళ్ళు భరించుకొని రామచంద్ర తండ్రి ఇవ్వన తండ్రి ఇంకా బలపరచమని దాని హాలంకి వచ్చిన ప్రతి ఒక్కరూ తండ్రి ఏదో తండ్రి దాని మీ కృపలో బలపడాలని ప్రతి ఒక్కరు ఆలోచన బలపరిచిన తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థన వింటారా నమ్మచ్చు. ప్రతి విషయంలో కోరుకున్నాను దాని ఎదుటికి ఏ అవసరం ఉన్నా కానీ అవసరాన్ని తీర్చు దాన్ని తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు బలహీనతలు కూడా తీసివేసేది ప్రతి విషయంలో మాకు తోడుగా సహాయం తండ్రి ఈ సమయంలో అతి చివరికి కూడా ఇక్కడ వచ్చిన అందరినీ కూడా ప్రతి జ్ఞాపకం చేసుకోవడం ఈ చిన్న ప్రాంతం ఈ పాదాలు పట్టుకోవడం మాత్రం తరలి చేసాను తండ్రి. ప్రార్థన చేసిన సరోజిని గారికి వందనాలు. ఇప్పుడు అమరావతి గారు వచ్చి ప్రత్యేక రిపోర్ట్ చెప్తారు.
దేవుని నామానికి వందనాలండి. అమ్మగారికి, అయ్యగారికి, పెద్దమ్మగారికి, కూడి వచ్చిన సంఘస్థులకు, అమ్మగారి బంధుమిత్రులకు, అలాగనే ఇక్కడ ఉన్న మా సహోదరి మనులకు, స్త్రీలైన వారందరికీ, పురుషులైన వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు ఈ దినాన్ని మా కొరకు అమ్మగారు ఏర్పాటు చేయబడినటువంటి షాలేం స్త్రీల ఆరాధన సభ ఈరోజు ఏర్పాటు చేశారండి. మరి ఇంకా ప్రత్యేకమైనటువంటి కొన్ని క్రమాలు ఇచ్చాము, వాళ్ళు రాలేదు. మరి విజయం గారిని కూడా మేము అడిగాము, మరి ఏమీ ఏకీభవించలేదు. ఇంకా చాలా మరి అనుష గారు కూడా ఒక ప్రార్థన ఇచ్చాము, ఆవిడ రాలేదు. మరి వచ్చిన వారందరికీ కూడా చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాము. దేవుడు ఇంత గొప్పగా నడిపించినందుకు ముఖ్యంగా దేవునికి చాలా వందనాలు చెల్లించుకుంటూ ఆయనకి రుణపడి ఉన్నాం మనందరం. మరి ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు ఎంతో గొప్పగా నడిపించాడు. ప్రారంభ ప్రార్థన అమ్మగారు చేయాలి అనుకున్నాము, కానీ దేవుని నిర్ణయము మరి ఏ రీతిగా ఎప్పుడు ఎవరిని ఎలా నడిపించుకుంటారో ఆయన చిత్తం. కాబట్టి ఈ దినానికి ఎవరిని ఎలాగో ఏర్పాటు చేయాలో ఆయన ఇష్టము. మనం రాతలైతే రాసుకుంటాం కానీ నడిపించేదంతా ఆయన. కాబట్టి మరి పెద్దమ్మగారిని ఇచ్చారు, చిన్నమ్మగారి బదులు పెద్దమ్మగారు మరి ప్రారంభ ప్రార్థన చేశారు. పెద్దమ్మగారికి నా నిండు వందనాలు తెలియచేసుకుంటున్నాను. చప్పట్లు కొడదామని. అలాగే రెండవదిగా గ్రూప్ సాంగ్స్ అందరం ప్రిపేర్ అయ్యామండి. మరి అందరం కూడా చక్కగా దేవుడి పాటలు పాడుకున్నాము. మొదటి 2 పాటల్లో అందరూ ఏకీవించకపోయినప్పటికీ తర్వాత సమయంలో అందరూ కూడా ఏకీవించి మరి పాటలన్నీ కూడా అన్నీ పాడుకున్నాము, దేవుని మహిమపరిచాము. ప్రత్యేక పాటలు పాడినటువంటి వారు కూడా మరి దేవుడు ఈ దినానికి వారిని ఇక్కడికి రప్పించడము ఒక గొప్ప భాగ్యమని, దేవుని సన్నిధిలో గడపడము వారికి అదృష్టము. అందునిమిత్తమే పాటలు పాడినటువంటి తల్లిగారికి ఇంకా అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే దేవుణ్ణి మరి యొక్క షాలేము స్త్రీల ఆరాధన కొరకు ప్రత్యేకమైనటువంటి మొదటి వాక్యం చదివిన దేవి గారికి వందనాలండి. చప్పట్లు కొడదాం. అలాగే ఆరాధన కొరకు ప్రార్థనలో నడిపించినటువంటి మార్తమ్మ గారికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చప్పట్లు కొడదాం. ఆరాధన నడిపించిన నన్ను దేవుడు ఇంకా బలంగా దేవుని సన్నిధిలో వాడబడాలని కోరుకుంటున్నానండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాక్యాలు చదివిన మొదటిగా తండ్రిని తలంచుకొని వాక్యం చదివినటువంటి సంజయ్ గారికి నిండు వందనాలు. కుమారుడైన తండ్రిని తలంచుకొని వాక్యం చదివిన విజయ గారికి నా నిండు వందనాలండి. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొని వాక్యం చదివిన ఇందిరా గారికి నా నిండు వందనాలండి. మొదటి ప్రసంగం కొరకు ప్రార్థన చేసిన పెద్దలైన వారు, సంఘంలో పెద్దలైన వారు సరోజిని గారికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మొదటి ప్రసంగం చేసినటువంటి జ్యోతి గారు ఎంతో గొప్పగా 3 స్త్రీల కొరకు వివరించి కొన్ని కథలు కూడా మనకి అర్థమయ్యే రూపంలో మరి వివరణలో తీసుకెళ్ళి స్త్రీల కొరకు ప్రత్యేకమైనటువంటి విలువను తెలియచేసినటువంటి జ్యోతి గారికి నా నిండు వందనాలని చెప్పలేదు. తర్వాత రెండవ ప్రసంగం చేసినటువంటి లూదియా గారికి మరి నోవాహ్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, వారి భార్య కొరకు కూడా కుటుంబం అంటే ఏ రీతిగా ఉండాలో, దేవుని సన్నిధిలో ఎలా మెలగాలో మరి ఇంకొక 2 స్త్రీల కొరకు కూడా వివరించి మరి మనలను దేవునిలో ముందుకు సాగింపు చేసినటువంటి లూదియా గారికి నా నిండు వందనాలండి. అలాగే మరి ఈ యొక్క మొదటి నుంచి కూడా ప్రారంభ ప్రార్థన ముందు నుంచి కూడా ఈ యొక్క యాంకర్గా మన మధ్య ఉండి మరి లక్ష్మి ఎంతగానో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతగానో నడిపించి మరి దేవుని సన్నిధిలో ఆ బిడ్డ కూడా ప్రతి విషయంలో భయపడుతుందండి. మరి దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేనంత ఇదిగా లేను, కాకపోతే మరి మాకు ఇచ్చినటువంటి దేవుడు గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ బిడ్డకి మరి చెప్పి చేయించడం జరిగింది. వద్దన్నదండి, కాకపోతే దేవుడే నడిపిస్తాడు, నేనేం చెప్తాను, నేను రాసిస్తాను అంతే కదా. దేవుడే నడిపించాడు ఆ బిడ్డని. మరి ఎంతో తన గొప్పగా మరి చెప్పలేను అనుకున్నది గొప్పగా నడిపించిందండి ఇంతవరకు. ఆ బిడ్డని దేవుడు ఎంతో దీవించాలి. అలాగే మరి డ్రమ్ము కాంగో ఎంతగానో మా అప్పు చాలా బాగా కొడుతున్నాడండి. అందరికీ బాగానే కొడతాడండి, నా పాటలు వచ్చేటప్పుడే కొట్టడం. మరి ఏంటో మరి బాగా కొడతాడు అనుకున్నాను, ఈరోజు నాకు చాలా దెబ్బేస్తాడండి. మరి
మా అప్పును కూడా దేవుడు ఎంతగానో దీవించాలి. ఇంకా బాగా కాంగో కొట్టాలి, అదే చేతులతో పేట కూడా కొట్టాలండి. దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి. అలాగే చెడ్డబిడ్డలైన వారు, పెద్దలైన వారు, వచ్చిన వారు అందరికీ కూడా వందనాలండి. మీరు వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క మరి కార్యక్రమం ఎలా జరుగుతుందని భయపడ్డాం, కానీ దేవుడు ఎంతో గొప్పగా జరిగించాడు. మరి ఆ విషయం అమ్మగారు చెప్పాలి మరి మాకు తర్వాత. అయితే ఇప్పుడు ముగింపు ప్రార్థన, ఒక పాట పాడుకున్న తర్వాత ముగింపు ప్రార్థన. పేరు చెప్పారు, క్లారోని గారు వచ్చి ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. ఆశీర్వాదము పెద్దమ్మ గారు ఇస్తారు. ఇప్పుడు ప్రత్యేక పాట ఎవరైనా పాడతారా, నన్ను పాడేయమంటారా? మరలా మరి అవకాశం రాదు కాబట్టి మరి నేనే ఒక పల్లవి చరణం నేను పాడతానండి. తర్వాత మా సంజయ్ కూడా సిద్ధపడింది, మరి ఆవిడకి కూడా ఒక అవకాశం, ఒక పల్లవి. ఈరోజు ఒక 5 నిమిషాలు లేట్ అవుతుందని ఏమనుకోవద్దు. కాంగో బాగా కొట్టవలసిందిగా మనవి. మృదు మధుర సుందర నారీమణి యద పవలించు నా ప్రాణేశ్వరి, ఒక్క చూపుతోని నీ వశమైతిని, ఒక పిలుపుతోని నీ దాననైతిని. పావురమా నా పావురమా నా నిర్మల హృదయమా, నా నిర్మల హృదయమా. ఉల్లసించి పాట పాడి పావురమా, ఉల్లసించి పాట పాడి పావురమా, ఉల్లసించి పాట పాడి పావురమా, ఉల్లసించి పాట పాడి పావురమా. నా పావురమా నా శారోను పుష్పమా, నా పావురమా నా శాలేము పద్మమా. వాగ్దాన దేశపు అభిషేక పద్మమా, వాగ్దాన దేశపు అభిషేక పద్మమా. ఉల్లసించి పాట పాడి పావురమా, ఉల్లసించి పాట పాడి పావురమా. పాలు తేనెలు పవలించి పరిమళ వాసనలు విరచిమ్ము, జీవజలాలను విహరించి జీవఫలాలను ఫలించు. పాలు తేనెలో పవలించి పరిమళ వాసనలు విరజిమ్ము, జీవజలాలలో విహరించి జీవఫలాలను ఫలించు. ఉల్లసించి పాట పాడి పావురమా, ఉల్లసించి పాట పాడి పావురమా. నా పావురమా నా శారోను పుష్పమా, నా పావురమా నా శాలేము పద్మమా, నా పావురమా నా శారోను పుష్పమా, నా పావురమా నా శాలేము పద్మమా. లెబనోను పర్వత సౌందర్యమా, లెబనోను పర్వత సౌందర్యమా. ఉల్లసించి పాట పాడి పావురమా, ఉల్లసించి పాట పాడి పావురమా. నా పావురమా నా శారోను పుష్పమా, నా పావురమా నా శాలేము పద్మమా, నా శాలేము పద్మమా, నా శారోను పుష్పమా. హల్లెలూయా. స్త్రీల కొరకైనటువంటి పాట అండి, అందుకే పాడాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. బిడ్డలు ఎంత సక్సెస్ చేస్తారని అనుకోలేదు. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మీరందరూ గొప్ప ఉపదేశకులు అయిపోవాలి, గొప్ప గాయకులు అయిపోవాలి, గొప్ప ఆరాధికులు అయిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా స్త్రీలు కదా తొందరగా చొరవగా కలిసిపోతాం. మగవాళ్ళు అంత తొందరగా మాట్లాడరు. నలుగురు మగవాళ్ళు కూర్చున్నా కూడా పలకరించుకోరు, మాట్లాడుకోరు, పరిచయం చేసుకోరు. కానీ నలుగురు ఆడవాళ్ళు ఉన్నారంటే మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నారండి, ఏం చేస్తారండి, మీ ఆయన గారు ఏం చేస్తారండి, అంత పిల్లలండి, మగవాళ్ళు అడగరు. మగవాళ్ళు ఎంతసేపు కూర్చున్నా ఎవరితో పరిచయం ఉండదు, అలా వెళ్ళిపోతారు అంతే. కానీ ఆడవాళ్ళు మాత్రం ఎక్కడున్నా సరే కదా, తెలియని వాళ్ళైనా కొత్త వాళ్ళైనా పరిచయం చేసేసుకొని వాళ్ళతో మాటలు కలిపేసి మంచి స్నేహితులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మంచి ప్రాణ స్నేహితులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి స్త్రీలు ఎక్కువగా సువార్తని మనం చదువుకున్న కీర్తన 68వ అధ్యాయంలో కదా, ప్రకటించు స్త్రీలు, యెహోవా మాట సెలవిచ్చి ఉన్నాడు, ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంట. రాబోయే దినాల్లో కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి దేవుని బిడ్డలారా. ఎక్కడ చూసినా సువార్తకు ద్వారాలు మూయబడుతూ ఉన్నాయి. కాబట్టి స్త్రీలమైన మనం గుంపులుగా చేరి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సాహపరిచి, నేను కూడా అలాగే ఒక చిన్న గుంపుతో ప్రారంభమైంది ప్రార్థన. ఒక కోమట్ల అమ్మాయితో సువార్త ప్రారంభమై, పరిచర్య ప్రారంభమై, అనేక మంది హైందవులు, విగ్రహారాధికులు, దేవుని అరగని బిడ్డలు, దేవాంగులు, కాపులు, మంగళోళ్ళు, చాకలోళ్ళు, చాలామంది బిడ్డలు అనమాట సహవాసంగా కూడి పెద్ద సమూహం అయిపోయి ప్రార్థన చేస్తే గుంపులుగా ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడ గుంపుల్ని ఏర్పరిచి అక్కడ ప్రార్థనా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు నేను వెళ్ళి ఆ ప్రార్థనలో పాల్గొంటూ ఉంటాను. సిస్టర్ గారు ఒకసారి రండి, వాక్యం చెప్తారు. కానీ మాకు ఇక్కడ మేము కొంతమంది గ్యాదర్ అయ్యి ప్రార్థన చేసుకుంటున్నామండి, అది ఎంత సంతోషం అండి. కాబట్టి మనం ఎప్పుడు ఏదో లోక సంబంధమైన ఆలాపనలు కాదు, కానీ మీరు అందరూ ఆత్మీయంగా చక్కగా బలపడి దేవుని పని చెయ్యాలని నా ఆశ, దేవుని కొరకు వాడబడాలని నా ఆశ. మంచి ప్రోగ్రామ్ చేశారు బిడ్డలందరూ కూడా. ఏం చేస్తారు ఇలా అనుకున్నాను. జ్యోతి తడబడుతుంది, అయిపోయిందా టైం అయిపోయిందా అంటది చక్కగా కదా. 4 పాయింట్లు చెప్పింది, 3 పాయింట్లు అంది కానీ 4 పాయింట్లు చెప్పింది. అవునా? ఒకటి పరిశుద్ధాత్మతో నింపబడాలి, రెండవది విధేయత కలిగి ఉండాలి, ఎస్తేరులాగా వినయ విధేయతలు కలిగి ఉండాలి, 3 రిబ్కాలాగా ఆతిథ్యం ఇచ్చే బిడ్డగా ఉండాలి, 4వది నమ్మకత్వం కలిగి ఉండాలి, 5వది ప్రేమ కలిగి ఉండాలి, అందరితో సఖ్యత కలిగి ప్రేమ కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. సంఘం అన్నీ ఉంటాయి, మనకి అందరికీ సంఘాలు లేవని కాదు, ఉంటాయి. కానీ మనం అందరం ఐక్యపడి చక్కగా దేవుని కార్యాలను ముందుకు తీసుకెళ్ళాలి. ప్రకటించే స్త్రీలుగా గొప్ప సమూహంగా వీధులన్నీ సువార్తతో నింపేయాలంటే, ఏ వీధిలో వాళ్ళ వీధిలో కదా, ఎవరి దగ్గర ఏ గృహంలో వాళ్ళ గృహం దగ్గర కోటాలు పెట్టేసి చక్కగా మనల్ని ఎవరంటే వింటారండి, మన ఇంటి ముందు మనం చేసుకుంటే వాళ్ళ నాటకం చెప్తాడా, ఎవడు చెప్పడు కదా. కాబట్టి మందిరాలు మూసేయచ్చు, సువార్తకు ఆటంకం చెప్పవచ్చు, కానీ ఒక స్త్రీగా నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. దేవుని కొంత బలమైన సాధనంగా ఇక్కడికి వచ్చే నిలబడితే ఏం చెప్పగలమా, కానీ దేవుడే మాట్లాడేస్తాడు. జ్యోతి చక్కగా మాట్లాడింది. మన లూదియా, బైబిల్లో పేర్లు రాయని స్త్రీలు 3 కదా, 3 ఎవరు? లోతు భార్య, నోవహు భార్య, యోబు భార్య, 3 యొక్క క్యారెక్టర్స్. అందులో మనకి మంచి క్యారెక్టర్ ఎవరిలో చూడగలమంటే, ఈ ప్రస్తుత దినాలు ఏమైపోయిందంటే నా పేరు కనపడాలా, నేను కనపడాలా, నా ఊరు కనపడాలా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద దైవజనుడట, ఆయనకు ఒక సంఘం ఇచ్చాడు, ఆ సంఘానికి వాక్యం చెప్పుకుంటే చాలు, కానీ ప్రపంచానికి నేను తెలియాలని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద మీటింగ్ అరేంజ్ చేసేటాడు. ఓ పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తే గాలి తుఫాను వచ్చి, వరద వచ్చి, వర్షం వచ్చి మొత్తం లైట్లు గీట్లు టెంట్లు అన్నీ పడిపోయినాయి. 5 రోజుల మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం చేస్తారండి, మళ్ళీ పని వాళ్ళందరినీ ఎక్కడ సమకూర్చి ఎక్కడ మీటింగ్లు పెడతారు. మొత్తం అంతా గాలికి కొట్టుకుపోయింది. గదిలో మోకాళ్ళు వేసి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా 30 లక్షల రూపాయలు అప్పు మిగిలిపోయింది, అప్పు చేసి ఇంత కార్యక్రమం చేశాను, ఈ అప్పు ఎలా తీరుతుంది నాయన, నీ పనే కదా నాయన. చాలాసార్లు మనం దేవుని పనే, కానీ దేవుని చిత్తం లేకుండా
దేవుని ఆజ్ఞానుసారంగా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే అదంతా కూడా ఫ్లాప్ అయిపోద్ది, అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అన్నమాట, సక్సెస్ అవ్వదు. దేవుడు చెప్పాడంట, అంత పెద్ద మీటింగ్ నీ కొరకే కదా ప్రభు 8 లక్షలు అప్పు చేశాను అన్నాడంట. ఎవరు చేయమన్నాడు? నేను చేయమన్నానా అడిగాడంట దేవుడు. దేవుడి కొరకే ఆ పని, కానీ దేవుడు ఏమన్నాడు? ఎవడు చేయమన్నాడు? నా కోసం చేస్తాడా? నీ పేరు కోసం చేసావు, నీ గొప్ప కోసం చేసావు. ఈరోజు చాలామంది నేను కనపడాలి, నా పేరు వినపడాలి, అలాగైతేనే మనం వెళ్తాం, అలాగైతేనే ఆ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో నెమ్మదిగా అసలు ఆమె పేరు కూడా మనకి తెలియకుండా నెమ్మదిగా దేవుని కొరకు వాడబడిన ఒక బలమైన స్త్రీ ఎవరంటే, ఈరోజు బిడ్డల మాట వింటారా? వింటున్నారండి? తండ్రి మాట అసలే వినరు, తల్లి మాట ఇంకా అంత కట్టేస్తున్నారు, వినరు. కానీ ఆ రోజు 4 కుమారులు 3 కోడళ్ళు, అవునా? అత్త వెనకాల ప్రయాణం చేసిన కోడళ్ళు, తండ్రిని అనుసరించిన కుమారుడు. చక్కగా కుటుంబం అంతా, ప్రపంచం అంతా నాశనం అయిపోయినా ఆ కుటుంబం దేవుని కొరకు కట్టబడింది. దేవుడు అన్నారా? కాబట్టి మనం భార్యలాగా మనం ఎవరు కనపడక్కర్లేదు, దేవునికి కనబడితే చాలు, మన స్వరం దేవునికి వినబడితే చాలు. దేవునికి మన స్వరం వినబడేటట్లుగా ఎలుగెత్తి కన్నీరు కాచి అంగరాచి మనం వేళ చదువుకున్న క్యాప్షన్ వాక్యం ఏంటి? తెలివి గల స్త్రీలను పిల్లలంటారు, రోదన చేసి స్త్రీలను పిల్లలంటారు, వారు మీ కొరకు త్వరపడి ప్రార్థన చేస్తారు. ఎవరున్నారండి ఈ రోజుల్లో రోదన చేసే స్త్రీలు ఉన్నారా? కాబట్టి తల్లులుగా మనం రోదన చేసి మన బిడ్డలని దేవుని కొరకు పెంచాలని చెప్పింది కదా మోషే తల్లి. దేవుని కొరకు తన కుమారుడు పెంచినప్పుడు జీతం ఇచ్చాడంటే దేవుడు. మనం కూడా దేవుని కొరకు పెంచితే మనకు కూడా మంచి వర్తమానాలు చెప్పారు, మంచి ప్రార్థన చేశారు. మార్తమ్మ గారు మంచి ప్రార్థన చేశారు, సరోజిని గారు మంచి ప్రార్థన చేశారు, దేవి, సంధ్య, గ్రేసి, మన ఇందు కోడళ్ళమ్మ, మన కోడళ్ళు బైబిల్ వాక్యాలు చదవడం ముందుకు వచ్చి చాలా గొప్ప సంగతి. చక్కగా వాక్యాలు చదివారు. ఈ ప్రోగ్రాం అంతా చక్కగా అమరావతి గారు మరి టేకప్ చేశారు. చేసి మీరే గ్యాదర్ చేసి ఏం చేస్తారు, ఏం వాక్యాలు చదువుతున్నారో, ఏం వాక్యాలను ప్రిపేర్ అవుతున్నారో, ఏం వాక్యం చెప్తున్నారో, ఎలా ఏమంత చక్కగా లక్ష్మి అమ్మగారు నేను ఎప్పుడే అనకే వదిలే అమ్మగారు సాక్ష్యం చెప్తానంటే మళ్ళీ చెప్పలేండి అమ్మగారు అంటుంది. కానీ దేవుడు ఆవిడని ఈ రోజు నిలబెట్టి చక్కగా దేవి, మరి ఈ దేవి, 2 దేవులు మనకి కదా, డబల్ దేవులు సంధ్యమ్మ గారు, గ్రేసు, ఇందు, జ్యోతి, అమరా గారు సిస్టర్ లోదియా గారు, ఆవిడ కూడా మనతో పార్టిసిపేట్ చేశారు. దేవుడు ఆవిడని కూడా దీవించి ఆశీర్వదించిన దాకా బలహీనాలైన దాన్ని చూపించారు. లక్ష్మి చక్కగా ఆరాధనలో నడిపించారు. పార్టిసిపేట్ చేసి మీ అందరికీ వైజాగ్ నుంచి వచ్చారు తల్లులు. ఈరోజు వాళ్ళ బంధువులు ఒక ఆవిడ చనిపోయారండి. ఆ కార్యక్రమాన్ని చూసుకొని నైట్ ఉంటామని నైట్ ఉండిపోయి తెల్లారి వెళ్ళడానికి మళ్ళీ అయినా సరే ఆ సమయాన్ని ఆ మధ్యాహ్నం బరీల్ కార్యక్రమంలో పాల్గొన్నారు, అలసిపోయి ఉంటారు. అయినా కానీ నేను ఆంటీని రిక్వెస్ట్ చేశాను, ఆంటీ మీరు రావాలి, ప్రార్థన చేయాలని. ఆంటీతో పాటు వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఆ తల్లి చక్కటి పాట పాడారు. ఆ తల్లిగారికి వందనాలు. మనకి ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు కాబట్టి ఆ తల్లిగారికి వందనాలు, ఆంటీకి ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి వందనాలు. మాస్టర్ గారు అసలు చాలా బిజీ షెడ్యూల్ అండి పాపం, రారేమో అనుకున్నాను నేను, రానన్నారు. మంచి పాట పాడింది మా కోళ్ళు సోసన్న, ఒకటి నిలబడలేక మా పిల్లల్ని తోడు తీసుకుని పాడింది. బిడ్డలు చక్కగా యవనస్తులు 4 పాట పాడినారు. రోజీ, అభి, కవిత, సూజన్న 4కి వందనాలు. రమ్మన్నాను, వస్తారో రారు అనుకున్నాను కానీ విజయపళ్ళు దళలక్ష్మి నుంచి మా అక్కయ్య గారు వచ్చారు. అసలు ప్రత్యేక నీడికి చెప్పాలండి, మీరు ఆయన కింద వరుకుతారు కానీ లేకపోతే అసలు ఈ ప్రోగ్రాం ఏమైనా ఉందా అసలు? మనకి పెద్దమ్మ కూడా ఆడే ఎంత చక్కగా వాయించాడు కదా. ఆడికి వచ్చినా రాకపోయినా ఏదో ఆడి బాగా వాయిస్తాడండి. మీరు అంటారు అంటే మనకి పాటతో కలవకపోయినా కానీ ఆడు మంచి డ్రమ్మరే, కొంచెం ప్రాక్టీస్ అయితే వాడికి అవకాశం ఇప్పుడు దొరికింది. ఒకడు పక్కకి వెళ్ళాడు, ఇంకోడు ముందుకు వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. విజయం గారిని పార్టిసిపేట్ చేయమన్నాం, వెనక్కి వెళ్ళారు. ఇంకా చాలామంది ఉన్నారు కానీ రావట్లేదు. కొంతమందిని ఇప్పుడు మరి గ్యాదర్ చేసి చక్కగా బాగా కూడుకొలిపారు. బాగా చేశారు మీరు అందరూ, చాలా మంచి
ప్రిపరేషన్ చాలా బాగా చేశారు. కానీ గిఫ్ట్లు ఇప్పుడు ఇవ్వట్లేదు మీకు. ఎందుకంటే మరి మాకు తెలియదు ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో ఏంటో. అంటే యవనస్తులు పిల్లలు చక్కగా లిస్ట్ ఇచ్చారు. బిడ్డలను అడిగాం ఎంతమంది పాల్గొంటున్నారు అమ్మ అంటే సృజన ఏం చేసింది, నాకు ఒక లిస్ట్ పేపర్ ఇచ్చేసింది నాకు. అందువల్ల మరి మేమేం ప్రిపేర్ చేయలేదు పాస్టర్ గారు నేను. అయినా అండి దేవుడు చాలా మాకు సహాయం చేశాడు. అదంతా మా బాధ్యత అనుకో. దేవుడు మమ్మల్ని కరుణించాడు, మన గుప్పులు విప్పాడు. ఏదో మాకు తోచింది, నేను చేయగలిగింది చేస్తున్నా. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి చక్కగా కార్యక్రమాన్ని నడిపించిన బిడ్డలందరికీ మనసారా హృదయపూర్వకంగా కొట్టండి క్లాస్ కట్టి అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన క్లెనీడా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మనందరం ఏకీభవిస్తాం. అమ్మగారు పెద్దమ్మగారి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన. యెహోవాను స్తుతించుట మంచిది, మనమందరము ఆయనను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తున్నాం తండ్రి. ఇంతదనుక నాయన మరి మా యొక్క స్తుతుల మీద ఆసీనుడయ్యున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మరి ఎందరో నాయన నిద్రిస్తూ ఉండగా నాయన మరి మేమైతే నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను కొనియాడడానికి నాయన మరి మీరు ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దీన్ని ఏర్పాటు చేసిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క సమయాన్ని మాకు అనుమతించారు, మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బిడ్డలందరూ నాయన నిన్ను ఆరాధించడానికి నాయన శాలేము నాయన మరి స్త్రీల సమాజముగా వీరు కూడి నాయన నిన్ను ఆరాధిస్తూ ఉండగా నాయన మరి మా ఆరాధన మీద ఆసీనుడై ఉన్నారని నమ్ముచున్నాము. మా స్తుతులన్నీ నీకే చెల్లిస్తున్నాము నాయన. బిడ్డలందరూ నాయన ప్రత్యేకముగా నాయన నీ యొక్క సన్నిధిని నాయన మరి ఎంతో ఘనముగా నాయన జరిపించుకున్న ఈ యొక్క ఆరాధనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పెద్దలైన బిడ్డలు నాయన బిడ్డలందరికీ ఇస్తున్న తర్ఫీదును బట్టి నీకు వందనాలు నాయన. మరి వారికి ఇచ్చిన ఆలోచనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని ఒక్క ఆయుధముగా తయారు చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మహోన్నతుడా నాయన, అలనాడు నోహు భార్య నాయన మరి యొక్క భర్తకు విధేయత కలిగి నాయన మరి కుమారులకు కోడండ్రకు నాయన మరి మార్గదర్శిగా ఉన్నందుకు నీకు వందనాలు. రక్షణ అనే పడవలో నాయన ఆ బిడ్డ ప్రయాణించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగు నాయన మేము కూడా నాయన నీ రక్షణ పడవలో ప్రవేశించే వారముగా మమ్మల్ని మేము నాయన సరిదిద్దుకునే వారముగా ఉండడానికి నీ కృప చూపించండి. ఎస్సేరు వలె మా జనాంగం కొరకు ప్రార్థించడానికి నీ కృప చూపించండి నాయన. మరి నీ యొక్క కృప మా పట్ల ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మేము నాయన మరి లోతు భార్య వలె ఉండకుండా ఉండునట్లు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మరి ఆ బిడ్డలను మా ముందుంచినందుకు నీకు కోటాను కోట్ల స్తుతులు నాయన. బిడ్డలందరూ చక్కగా ప్రిపేర్ అయ్యి నాయన మరి వారి వారి యొక్క సామర్థ్యములను నాయన ఇక్కడ ప్రచురపరిచినందుకు నీకు కోటాను కోట్ల స్తుతులు నాయన. వేలకు నాయన మరి మేము తల్లులుగా ఉండగలగడానికి నీ కృప చేయండి నాయన. మరి యొక్క మా యొక్క నాయన మరి ప్రపంచంలో నాయన జరుగుతున్న అల్లకల్లోలాన్ని బట్టి నాయన నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభు. వాటన్నింటి గురించి నాయన ప్రతి ఒక్కరూ నాయన గుంపులు గుంపులుగా ప్రార్థించే బిడ్డలముగా మేమందరము ఉండులాగా నీ కృప చేయండి. ఎవరు మాకు తెలియదు కానీ అనేకుల కొరకు మేము ప్రార్థించడానికి నాయన నెమ్మది కలిగి మేము జీవించాలంటే నాయన రాజుల కొరకు, అధికారుల కొరకు నాయన మరి మా యొక్క యాజకుల కొరకు మేము ప్రార్థించే వారముగా ఉండడానికి నీ కృప చూపించుమని ఈ బిడ్డలందరికీ మేము నేర్పిస్తున్న ప్రార్థనను బట్టి, ఆరాధనను బట్టి, సన్నిధిని బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. అయోగ్యులమైన మమ్మల్ని కూడా నాయన మరి మీరు ఈ సన్నిధిలో ఉంచినందుకు నీకు నాయన మరి వేలాది వేలాది స్తోత్రములు చెల్లిస్తూ దీనులమైన మా యొక్క ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని రావాల్సిన దీవెనలన్నింటినీ మాకు దయచేయమని ఈ రాత్రికాల సమయంలో మేము మా గృహాలకు వెళుచుండగా నీ కృపను అనుగ్రహించుమని నాయన ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్న యాజకునికి
నాయన మరి తల్లి గారికి నాయన మరి ఆ యొక్క యాజకుని భార్యకు మీరు తోడయ్యండి, వారి బిడ్డలను నాయన మరి వారి కుటుంబాన్ని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన మరి మా అడ్వెంట్లో మేము ప్రవేశించిన ఉంటుండగా నాయన నిన్ను మా యొక్క హృదయాలలో జన్మింప చేసుకునే బిడ్డలముగా మేము ఉండలాగున నీ కృపను నీ కనికరమును మాకు అనుగ్రహించుమని అనేకులకు నాయన నీ జన్మ సువార్తను నాయన మరి మేము ప్రచురపరిచే వారముగా ఉండడానికి నీ మొదటి ఆజ్ఞ అయిన నాయన మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుమని ఆ ప్రేమను నాయన మేమందరికీ పంచేవారముగా ఉండడానికి నీ కృప చూపించమని యేసయ్య పుణ్యనామమున ఈ దీన ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించం, శోధనలో నిత్య ఏకాదశి నుండి తప్పించం. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ ఆదరణ ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన మందరికి కార్యక్రమాన్ని నడిపించిన బిడ్డలకు నిత్యము తోడయండి నడిపించునుగాక, ఆమేన్ ఆమేన్. ఆమీదా వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్దానము ఈ మహిమీయ కుమారించుము దేవా, మన ప్రేమ వశముల్ కుమారించుము దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడి బిడ్డలందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. బిడ్డలందరినీ రాబో దినాల్లో బలమైన స్త్రీలుగా నిలబెట్టి వాడుకొనును గాక. బిడ్డలను దేవుడు ఘనపరచును గాక. బిడ్డల కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. వారి జీవితాల్లో వారికి ఉన్న ప్రతి విధమైన సమస్యలో దేవుడు గొప్ప విజయాలు దయచేయను గాక. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తునిచ్చును గాక. వారి బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు సమకూడును గాక. మంచి ఉద్యోగాల్లో బిడ్డలు స్థిరపడుదురు గాక. వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవును గాక. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవును గాక. కుటుంబాల్లో బిడ్డల బలహీనతలు యేసు నామములో లయమైపోవును గాక. బిడ్డలందరి జీవితాల్లో దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఘనమైన కార్యాలు జరిగించి కుటుంబాలను దేవుని మహిమ కొరకు ఘనముగా వాడుకొనును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.